ఓలా మీరు కూడా నాలాగే మంచిగా బిర్యానీ తింటే మత్తుగా నిద్రపోతారా? దీనికి రీజన్ నేను చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. రీజన్ ఏంటంటే బిర్యానీలో ఏముంటుంది చెప్పండి? రైస్ ఉంటుంది. రైస్ అంటే కార్బ్స్, కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఎంటర్ అవ్వగానే బ్రేక్ డౌన్ అవుతుంది. దేని కింద? గ్లూకోజ్ కింద. అప్పుడు ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది? మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. మరి బ్లడ్డే కదా ఎనర్జీ సప్లై. అప్పుడు హయ్యర్ గ్లూకోజ్ లెవెల్స్ అయిపోతుంది. కంట్రోల్ చేయడానికి ఒకటి కావాలి, మనకు తెలుసు, అదే ఇన్సులిన్. అది ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుందో గ్లూకోజ్ లోకి, అప్పుడే ట్రిప్టోఫాన్ ని కూడా మన బ్రెయిన్ లోకి రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ట్రిప్టోఫాన్ మన బ్రెయిన్ లోకి ఎంటర్ అవుతుందో అది సెరోటోనిన్ కింద కన్వర్ట్ అవుతుంది. అదొక హార్మోన్. ఈ సెరోటోనిన్ హార్మోన్ కాస్త మెలటోనిన్ హార్మోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే స్లీపింగ్ హార్మోన్. అందుకే మనం మంచిగా బిర్యానీ తింటే మొత్తగా నిద్రపోతాం, బికాస్ ఆఫ్ ఇంక్రీస్ ఆఫ్ మెలటోనిన్ హార్మోన్. అదొక స్లీపింగ్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే మనం ఎక్కువ హయ్యర్ కార్బ్ మీల్ చేస్తామో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ కూడా మన బాడీలో వస్తుంది. ఎప్పుడైతే హై అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ వస్తుందో అప్పుడే ఈ మెలటోనిన్ హార్మోన్, స్లీపింగ్ హార్మోన్ కూడా హై అయిపోతుంది. అందుకే మనం మంచిగా నిద్రపోతాం. ఇది మన తప్పు కాదు, ఇట్స్ మిస్టేక్ ఆఫ్ హార్మోన్. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. ఊరికే అన్నాను, మన తప్పే. మనం కొంచెమే తినాలి కదా మరి. థ్యాంక్ యూ.